హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ట్యూస్డే వ్లాగ్ గురించి అయితే చూద్దామండి. ఇదైతే నిన్నటి వ్లాగు. ఫుల్ మార్నింగ్ టు ఈవినింగ్ నేను టిఫిన్ అలానే లంచ్ డిన్నర్ ఏం చేసుకున్నామన్నది అయితే ఈ వీడియోలో అయితే చూద్దాము. అంటే రిపీటెడ్ సాంబార్స్ అలానే టిఫిన్స్ కాకుండా బోర్ కొట్టకుండా ఎలా ప్రిపేర్ చేయాలన్నది అయితే చూద్దామండి. సో నెక్స్ట్ వీడియోలో అయితే 7 days 7 సాంబార్స్ ఎలా ప్రిపేర్ చేయాలన్నది అయితే వీడియో అప్లోడ్ చేస్తాను. ఇదైతే మార్నింగ్ వ్లాగ్ అండి. ఇక్కడ నేనైతే బ్రెడ్ చేస్తున్నాను బేకరీ స్టైల్లో. మనం అవుట్ సైడ్ తింటాం కదా, సేమ్ అలానే ఇంట్లోనే హెల్తీగా ప్రిపేర్ అయితే చేసుకుంటున్నానండి. ఇక్కడైతే క్యాప్సికమ్ అలానే క్యారెట్ బీన్స్ అయితే కట్ చేసుకున్నాను. కావాలంటే మీరు క్యాబేజ్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. క్యాబేజ్ కాలీఫ్లవర్ అనేది నేను ఎక్కువ వాడను ఇంట్లో, అలానే పిల్లలు కూడా ఎక్కువ పెట్టమండి. ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఇక్కడైతే ఆనియను అలానే టమాటా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఆల్రెడీ వెజిటేబుల్స్ చూపించాను కదా. ఇదైతే నీట్గా వాష్ చేసుకొని చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ వేయకుండా మధ్య మధ్యలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనమైతే వెజిటేబుల్స్ ఉడకపెట్టుకున్నాం అనుకోండి, మెత్తగా అనేది కుక్ అవుతాయి. సో ఇదే టైంలో కొద్దిగా జీలకర్ర మాత్రమే యాడ్ చేసుకోవాలండి. రుచికి సరిపడా కారం అలానే ఉప్పు కూడా వేసుకొని అంతా నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఈ వెజిటేబుల్ పేస్ట్ అనేది మనము చపాతీ రోల్స్లో కూడా యూజ్ చేసుకోవచ్చండి. సో చపాతీ రోల్ అలానే ఎగ్గు రోస్ట్ కూడా చేసుకోవచ్చు. ఎగ్ వేసుకొని చపాతీ మీద వెజిటేబుల్స్ మీద పెట్టి చేయొచ్చు పిల్లలకు కూడా. అలా కాకుండా బ్రెడ్ మీద కూడా యూజ్ చేసుకోవచ్చండి. సో ఇప్పుడు నేను శాండ్విచ్ బ్రెడ్ తీసుకొని 2 sides వెజిటేబుల్స్ అయితే ఫుల్ చేస్తున్నానండి. ఈ వెజిటేబుల్ పేస్ట్ అనేది కొద్దిగా ఎక్కువగా పెట్టుకున్నాం అనుకోండి, మనం బ్రెడ్ తిన్నా కూడా హెల్తీగా కూడా ఉండొచ్చండి. జస్ట్ 2 sides బాయిల్ అయిన తర్వాత ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని కెచప్తో ఇవ్వచ్చండి. ఎక్కువగా కెచప్ కూడా ఇవ్వకండి. టమాటో సాసు మ్యాక్సిమం ఇంట్లోనే ట్రై చేయండి చేసుకోవడానికి. సో ఇక్కడైతే నేను ఆఫ్టర్నూన్కి ఏం ప్రిపేర్ చేసామన్నది అయితే చూద్దాము. ముందుగా చిక్కుడుకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. జస్ట్ ఫ్రై మాత్రమే. ఇక్కడైతే గోరుచిక్కుళ్ళు నీట్గా వాష్ చేసుకొని ఉడకపెట్టుకుంటున్నాను. జస్ట్ ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకుంటే సరిపోతుందండి. ఒక విజిల్ వచ్చిందనుకోండి, ఆఫ్ చేసేసామనుకోండి, కరెక్ట్గా మనకైతే బాయిల్ అయి ఉంటుంది. సో వాటర్ సపరేట్ చేసుకోవాలండి. సో చూసారు కదా, ఇక్కడైతే నేను వాటర్ అయితే సపరేట్ చేసుకుంటున్నాను. ఈ వాటర్ సపరేట్ అయిన తర్వాత పోపు పెట్టుకోవడమే. సింపుల్గా హెల్తీగా రెడీ అయ్యే ఒక డిష్ అండి ఇదైతే. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత ఇక్కడైతే వెల్లుల్లి అనేది దంచి వేసుకోవాలండి. అలానే కొద్దిగా ఆనియన్, కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోవాలి. యాక్చువల్గా ఈ గోరుచిక్కుళ్ళు తినడం వల్ల ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి. సో మిస్ అవ్వకుండా పిల్లలు ఇష్టం లేదన్నా కూడా ఏదో ఒక విధంగా అయితే తినిపించండి. చపాతీకి కూడా చాలా బాగుంటుంది. అలానే సైడ్ రసం చేసుకున్నా కూడా ఈ కర్రీలు అయితే తినొచ్చండి. జస్ట్ ఆయిల్లో లైట్గా ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కారం వేసుకోవాలండి. ఇక్కడ కారం వద్దనుకున్న వాళ్ళు రెడ్ చిల్లీ కూడా యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ మనకు రుచికి సరిపడినవన్నీ వేసుకొని అంతా మిక్స్ చేసుకోవడమే. ధనియాల పిండి అలానే కొద్దిగా లైట్ గరం మసాలా అండి. ఇవి రెండు లేకపోయినా కూడా మనకైతే పొడులు అనేటివి జస్ట్ ఉప్పు కారంతోనే కూడా బాగుంటుంది. లేదంటే కొబ్బరి పొడి కూడా చల్లుకోవచ్చు. అది కాకుండా వేరుశెనగుళ్ళ పొడి కూడా వేసుకోవచ్చండి. నేను అలాంటి పొడులు ఏం లేకుండా జస్ట్ ధనియాలు అలానే గరం మసాలా వేసి అయితే ప్రిపేర్ చేశాను. మా పాపకైతే ఆఫ్టర్నూన్ లంచ్కి గోరుచిక్కుళ్ళు వేసి రైస్ అయితే కలిపి పెట్టానండి. స్నాక్గా జామకాయ అలానే కర్డ్. నెక్స్ట్ అయితే ముద్ద కాంబినేషన్గా బీరకాయ పచ్చికారం అయితే చేస్తున్నానండి. ఇది పచ్చి కొబ్బరితో చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఒక ఆనియన్ అలానే టమాటో తీసుకున్నాను. ఆనియన్ మాత్రము బాగా నీట్గా వాష్ చేసుకోండి, ఎందుకంటే బ్లాక్ ఫంగస్ లాంటిది ఉంటుంది. సో ఎక్కువ ఓవర్గా ఉందనుకోండి, అది మ్యాక్సిమం యూజ్ చేయకండి. సో ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కట్ చేసిన ఆనియన్ అలానే కరివేపాకు వేసుకున్న తర్వాత బీరకాయ కూడా పొట్టు తీసుకొని చిన్నగా కట్ చేసుకోవాలండి. అలానే సైడ్కి టమాటా కూడా యాడ్ చేసుకొని ఇవి రెండు వేగిన తర్వాత మసాలా అయితే రుబ్బుకోవాలి. సో ఇప్పుడు చూసారు కదా, ఒక మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి అలానే వెల్లుల్లి అయితే తీసుకున్నానండి. సో వీటిని అయితే నీట్గా మిక్సీ పట్టుకుందాము. సో ఆ లోపు అయితే ఆల్రెడీ వేసిన వెజిటేబుల్స్ అయితే ఉడుకుతున్నాయి కదా, ఇప్పుడు చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న బీరకాయ కూడా వేసుకోవాలండి. సో ఈ బీరకాయ కూడా అంతే స్మాల్గా కట్ చేసుకొని వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని
ఈ వెజిటేబుల్స్ అంతా నీట్గా మగ్గనివ్వాలండి. మధ్యలో కొద్దిగా కారపొడి వేసుకోవాలి. యాక్చువల్గా నేను ఇక్కడ పచ్చిమిరపకాయ తినమండి. పచ్చి కొబ్బరి అలానే వెల్లుల్లి ప్లేస్లో పచ్చిమిరపకాయ వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఆ టేస్ట్ అయితే బాగుంటుంది. కానీ మేము గ్రీన్ చిల్లీ తినమనేసి ఎక్కువగా నేనైతే కారం పొడి వేశాను. సో ఇప్పుడైతే ఆల్రెడీ మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి వెల్లుల్లి అయితే మిక్సీ పట్టుకున్నాం కదా. ఇప్పుడు కొద్దిగా వేరుశెనగ గుళ్ళు అలానే పచ్చి కొత్తిమీర కూడా వేసుకొని, నాటి కొత్తిమీర అయితే ఇంకా బాగుంటుందండి. సో మిక్సీ జార్లో అయితే రుబ్బుకోవాలి స్మూత్గా. రుబ్బుకున్న తర్వాత ఆ లోపు అయితే మనం ఆల్రెడీ చూపించాం కదా బీరకాయ అలానే టమోటా ఆనియన్ అనేది ఆయిల్ అయితే అవుట్ సైడ్ వచ్చిందండి. అంతా నీట్గా మిక్స్ చేసుకొని ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న మసాలాని అయితే కలుపుకోవాలండి. చూసారు కదా. సో మ్యాక్సిమం 70% బీరకాయ ఉడికినట్టే. ఈ బీరకాయ పచ్చికారం అనేది రాగి ముద్ద అలానే వేడివేడి రైస్లోకి అయితే చాలా బాగుంటుందండి. పూరి కాంబినేషన్గా కూడా బాగుంటుంది. సో ఇప్పుడు మీకు కన్సిస్టెన్సీకి తగినట్టు వాటర్ వేసుకొని దగ్గర పడేంత వరకు ఉడకపెట్టుకోవడమే అండి. చాలా టేస్టీగా ఉండి బీరకాయ పచ్చి కొబ్బరి కారం అయితే రెడీ అయింది. సో చూసారు కదా. ఫైనల్గా దగ్గర పడేంత వరకు ఉడికిన తర్వాత మేమైతే రాగి ముద్ద అలానే వైట్ రైస్తో సర్వ్ చేసుకున్నామండి. ఈవినింగ్ అయితే టీ పెట్టుకున్నాము. యాక్చువల్గా స్కూల్ నుంచి పిల్లలు వచ్చిన తర్వాత ఏదో ఒక స్నాక్ కూడా ఉంటుందండి. అదే టైంలో టీ కూడా ఆన్ చేస్తాను. సో ఇప్పుడు టీ అంతా రెడీ అయిన తర్వాత అవుట్ సైడ్ నుంచి కొద్దిగా కొత్తిమీర అయితే తెచ్చుకున్నానండి. మార్నింగ్ టైంలో ఇవంతా నీట్గా ఒలుచుకోవడానికి టైం ఉండదు. సో ముందు రోజే అంతా నీట్గా క్లీన్ చేసుకొని సపరేట్ చేసుకొని పెట్టుకుంటానండి. సో ఇప్పుడు స్వీట్ కార్న్ అయితే ఉడకపెడుతున్నాను. జస్ట్ ఒక 2 ఉన్నాయండి. అందులో ఇదైతే మసాలా లేకుండా ప్లెయిన్గా ఉడకపెట్టి అయితే ఇస్తాను. ఇప్పుడు ఒక 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉడకపెట్టుకోవాలండి. కొత్త కుక్కర్ లాంటిది అయితే ఒక 3 విజిల్స్ అయితే సరిపోతుంది. చూసారు కదా. ఇప్పుడు సపరేట్గా కార్న్ సపరేట్ చేసుకొని పిల్లలకి ఇచ్చామనుకోండి ఇష్టంగా అయితే తింటారు. ఇప్పుడైతే నేను నెక్స్ట్ డే కావాల్సిన బీట్రూట్ కర్రీకి అలానే శనగల కర్రీ చేద్దాం అనుకుంటున్నానండి. సో ఇక్కడైతే నేను బీట్రూట్ని నీట్గా వాష్ చేసేసి పొట్టు తీసేసి కట్ చేసి అయితే పెట్టుకుంటాను. అర్లీ మార్నింగే ఇంత బీట్రూట్ కట్ చేసామనుకోండి చాలా టైం తీసుకుంటుంది. అలానే వర్క్ కూడా కంప్లీట్ అవ్వదు. అందుకనేసి ముందుగా కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను. ఇక్కడైతే శనగలు కూడా హోల్ నైట్ అయితే నేను నానబెడతానండి. చూసారు కదా. జస్ట్ ఒక 150 గ్రామ్ అంత శనగలు అయితే తీసుకొని నానబెట్టాను. అవుట్ సైడ్ నుంచి తెచ్చుకున్న ఐటమ్స్ అన్నీ కూడా నీట్గా సపరేట్ చేసి ఏ బాక్స్లో అవన్నీ వేసుకోవాలో అయితే అంతా రెడీ చేసుకున్న తర్వాతే నేనైతే డిన్నర్ కూడా కంప్లీట్ చేసామండి. ఆ తర్వాత చూసారు కదా. ఆల్రెడీ చూపించిన బీరకాయ అలానే చిక్కుడుకాయ ఫ్రై, రాగి ముద్ద అలానే కర్డ్ కంపల్సరీగా ఉంటుందండి. ఈ వీడియోలో మీరు కూడా ఒకసారి నేను చేసిన వంటలు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరైతే ఏం బాక్స్ ప్రిపేర్ చేస్తారో లంచ్ కూడా నాకు కూడా కొన్ని ఐడియాలు అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈ బ్రెడ్ కూడా ట్రై చేయండి ఎలా ఉందో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.